11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 1 కొరింథీ 11:28 అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రనుది త్రాగవలెను. రండి 24వ కీర్తన 24వ కీర్తన 1వ చరణము నుండి 6వ చరణం వరకు మార్చి చదువుకుంటాం. ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుంటాం. నా భాగాన్ని నేను చదువుతాను, మీ భాగాన్ని కూడా మీరు గట్టిగా చదవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉంటున్నాను. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తిరిగి నీ ప్రియ పాదముల చెంతకు వస్తూ ఉంటున్నాం. ఉదయకాలం మమ్మల్ని ప్రేమించి ప్రభుదినం మాకు అనుగ్రహించి మీ ఇంటికి మమ్మల్ని నడిపించి ప్రభువా మరి మీ సన్నిధిలో ఆత్మ సంబంధమైన పాటలు మాకు అనుగ్రహించి ఆత్మతో పాటల ద్వారా నేను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తుతిస్తూ ఉంటున్నాం. అదే సమయంలో మా వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ కార్యం మాలో మీరు చేసిన దాన్ని బట్టి ఆరాధించే ఆధిక్యతను కూడా అనుగ్రహించినారు. ప్రభువా ఈ సమయంలో ప్రభు బలలో మేము ప్రవేశించక ముందు తండ్రిని వాక్యం ద్వారా పరీక్షింపబడి సరిచేయబడి యోగ్యమైన విధానంలో ప్రభు బలలో పాలు పొందేదాని కొరకాయ చదువుకున్నటువంటి వాక్య భాగమును మా కొరకాయ మీరు ఆశీర్వదించము. మా అక్కర కొలదిగా నీ వాక్యం మా కొరకు పంచిపెట్టము. బలహీన దాసుని బలపరచము. ప్రభువా మీ ఆత్మాభిషేకమును అనుగ్రహించము. దేవుడు తాను పంపిన వానికి కొలతలేని ఆత్మను అనుగ్రహించను గనుక వాడు దేవుని మాటలు పలుకున్నట్లుగా నా నోట నీ మాటలు ఉంచి నీ నోటి బొరుగా వాడుకుంటూ రమ్మని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది ఎంతో పరీక్ష సమయం. ఇది 1 కొరింథీ 11:28లో మనం చదువుకుంటూ వచ్చినటువంటి వాక్య భాగమును బట్టి చదవండి ఎవరైనా. ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. ఇది ఇతరులు పరీక్షించే సమయము కాదు. ఇతరులు పరీక్షించడానికి విమర్శించడానికి ప్రభువు మనకు ఎలాంటి అధికారము కానీ హక్కు కానీ ఇవ్వలేదు. కాబట్టి ఈ సమయంలో నీకు నీవుగా నాకు నేనుగా ఇది పరీక్షించుకునేటువంటి సమయం. కాబట్టి దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ నీకేమైనా బయలుపరిచినప్పుడు నీ బలహీనత నా బలహీనతను మనకు చూపించినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలా? ఒప్పుకోవాలా? అతిక్రమలు దాచిపెట్టేవాడు ఏం చేయాలా? ఒప్పుకోవాలా? రెండవది విడిచిపెట్టాలా? విడిచిపెట్టిన తర్వాతనే ప్రభువులలో పాలు పొందాలా. రండి మనం చదువుకున్నటువంటి 24వ కీర్తనలోకి వస్తాము. 24వ కీర్తన ఇక్కడ 3వ వచనంలో
ప్రశ్న ఉంది. ఏంటి ఆ ప్రశ్న? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? రెండవది, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? దేవుని వాక్యములో ప్రశ్న ఉంటుంది, దేవుని వాక్యములోనే జవాబు కూడా ఉంటుంది. ప్రశ్న రాయించినటువంటి దేవుడే జవాబును కూడా వ్రాయించి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధ స్థలం అనేది భూమి మీద మనం కూడుకొని ఆరాధించి ప్రార్థించేటువంటి ఈ పరిశుద్ధ మందిరాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంది. అదే సమయంలో మన యాత్ర ముగించబడి ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత మనం వెళ్ళి సదాకాలం ప్రభుత్వం ఉండేటువంటి స్థలాన్ని కూడా, ఈ పరిశుద్ధ స్థలం మనకు గుర్తు చేస్తూ ఉంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, నేను ఏమన్నాడు? మహాగణుడు, పరిశుద్ధుడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో, అది ప్రభు ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన నివాసం చేసేటువంటి ఆ స్థలములోనికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళాలని, సదాకాలము మనమందరం కూడా ఆయనతో ఉండాలని ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకొరకే మనం ఎక్కడి వారమో, ఏ ప్రాంతానికి చెందిన వారమో, మన కులం మీద మతం మీద ఏదైనప్పటికీ క్రీస్తు వారు తన రక్తము ద్వారా మనలో సమీపస్తులకు చేసి దేవుని ఇంటికి మనల్ని నడిపించి దేవుని ఇంటి వారుగా మనల్ని చేసినాడు. ఎందుకు ఈ స్థలం మనకు అనుగ్రహించబడింది? ఎందుకు ఈ స్థలానికి మనం కూడి వచ్చినామంటే, మనము సదాకాలము ప్రభువుతో ఉండవలసిన వారం కనుక ఆ పరిశుద్ధ స్థలములో ప్రభువుతో ఉండేదాని కొరకు, భూమి మీద మనము సిద్ధపడేదాని కొరకై ప్రభు ఈ స్థలాన్ని, ఈ పరిశుద్ధ స్థలాన్ని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ స్థలములో లేక పరలోకములో మనం నివాసం చేయాలంటే మరి ఇక్కడ 4 సంగతులు చెప్పబడ్డాయి. చదవండి ఆ భాగం. మొట్టమొదటిగా, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యము మనకు ఇవ్వబడింది. ఏది వ్యర్థమైందో, ఏది వ్యర్థం కాదో దేవుని వాక్యం ద్వారా మనము చక్కగా గ్రహించగలుగుతూ ఉంటున్నాం. దేవుడు తన ఆత్మ ద్వారా వాటన్నిటి దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత మనము వ్యర్థమైన దాని యందు ఏం చేయకూడదంట? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. వాస్తవంగా ప్రసంగి గ్రంథకర్త రాస్తూ వచ్చినాడు, సూర్యుని క్రింద ఉన్న సమస్తము వ్యర్థమంట. సూర్యుని క్రింద ఉన్న సమస్తము వ్యర్థము. కాబట్టి ఈ గ్రహించుదము మనము. అయితే కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం, లేక కొన్ని ధ్యానం చేస్తాం. ఏంటి వ్యర్థమైనవి? ఏంటి వ్యర్థమైనవి చెప్పండి. 108వ కీర్తన 12వ వచనములో, 108వ కీర్తన 12వ వచనములో చదవండి తీసిన వారు. ఏది వ్యర్థమంట? మనుషుల సహాయము వ్యర్థం. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత మనము ఆయన మీదనే ఆధారపడాలా. ఆయన సహాయాన్నే పలుమార్లు మనము కోరుకొనవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం. ప్రభు చెప్పినాడు, నేను నీకు సహాయము చేసేదను. ఎవరు మన సహాయకుడు? ఎవరు మన సహాయకుడు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆయన మన నిజమైనటువంటి సహాయకుడు. కనుక ఆయన సహాయం కొరకు మనం ఏం చేయాలా? ఆయన మీద మనము ఆధారపడాలా. అయితే ఈ సత్యాన్ని మనం గుర్తించి కూడా పలుమార్లు మనం ఏం చేస్తూ ఉన్నాం? మనుషుల సహాయమును మనము కోరుకుంటున్న మనుషుల మీద ఆధారపడుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా,
నా స్నేహితుడు లేక నా తల్లి, నా తండ్రి, లేక మరి ఎవరో ఒక నాకు సహాయపడతారు అని చెప్పి అది చేస్తారు ఇది చేస్తారని ఒకవేళ నువ్వు మనుషుల సహాయం మీద లేక మనుషుల మీద ఆధారపడుతున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, మనుషుల సహాయము వ్యర్థం. ఎందుకు చెప్పండి? మనుషుడు మాట ఇస్తాడు, కొద్దిసేపటికి ఏం చేస్తాడు? మాట మారుస్తాడు, ఇంకొక కొద్దిసేపటికి మాట తప్పుతాడు. అయితే దేవుడు ఆయన మాట మార్చాడు, ఆయన మాట తప్పని మహోపకారి కనుక ఆయన మీద మనం ఆధారపడవలసిందని ఈ వాక్య భాగము ద్వారా మనం ఉదయకాలంలో హెచ్చరించబడుతూ ఉంటున్నాం. ఒకవేళ ఇంతవరకు రక్షకుడిని అంగీకరించి దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడి ఒకవేళ మోసపోయినావేమో, హృదయం గాయం చేయబడిందేమో, ఈ సమయంలో మనుషుని సహాయాన్ని కోరొద్దు, దేవుని మీద ఆధారపడమని దేవుని సేవకునిగా లేక వాక్య ఆధారంగా మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, ఈ విషయంలో మనము పరీక్షించుకోవాలా. ప్రభువా, నీవు నా ప్రతి అవసరం, ఇందాక సహోదరులు సహోదరులు ఆరాధన చేస్తూ వచ్చినారు. ఫిలిప్పీ 4:19 ఏమనింది? క్రీస్తు యేసునందు మహిమలో ఏం చేస్తాడంట ఆయన? మీ ప్రతి అవసరం తీర్చును. మనుషుడు కొన్ని అవసరాలు తీర్చగలరు, మనుషులు కొంతవరకే రాగలరు, మనుషులు కొంతవరకే ఏదైనా చేయగలరు, కానీ దేవుడు ప్రతి అవసరమును తీర్చువాడు. ఆయన నీ హృదయ వాంఛలు తీర్చువాడు. నీ ప్రతి అవసరాన్ని ఆయన తీర్చుటకు సమర్థుడు కనుక ఆయన మీద ఆధారపడదుముగాక. కాబట్టి ఈ సమయంలో వ్యర్థమైన, ఎక్కువ సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తాను. ఒకటి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. రెండవది ఏంటి వ్యర్థమైంది? చెప్పండి. అది వద్దు, ఇంకా పోలే మన దాంట్లోకి. వ్యర్థమైంది ఇంకేమిటేంటి? అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థం. సామెత గ్రంథం 30:31-30లో మనం చూస్తే కనుక అందం, మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఇవేవి కూడా శాశ్వతము కాదు. ఈనాడు చాలామంది అందానికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు కదా. అందం వ్యర్థమైంది. అందానికి ప్రాముఖ్యతనిచ్చి దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకుండా, దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన సమయం దేవుని వాక్యానికి ఇవ్వకుండా, శరీరాన్ని, వాడిపోయేటువంటి శరీరాన్ని నమ్ముకొని అందం వైపు చూసుకుంటూ ఏం చేస్తూ ఉన్నారు? గంటల తరబడి బ్యూటీ పార్లర్లో, గంటల తరబడి అద్దాల ముందు, గంటల తరబడి నీ సమయం అంతా కూడా వ్యర్థమైన దాని కొరకు వెచ్చించుకుంటున్నావు. అందుకే దేవుని మందిరానికి సమయానికి రాలేకపోతున్నావు, దేవుని మందిరంలో ఆరాధించలేకపోతున్నావు, దేవుని వాక్యం వినలేదు, పాడలేదు కనుక ఆరాధించలేకపోతున్నావు. కనుక అందుకే అన్నాడు, పరిశుద్ధ స్థలములో ఎవరు నిలబడతారంట? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. ఈ వ్యర్థమైన అందం కొరకు ఎన్నో వందలు వేలు ఖర్చు పెడతా ఉన్నారు, ఎన్నో గంటల సమయం వెచ్చిస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఒకవేళ అందాన్ని నమ్ముకున్నావేమో, అందము మోసకరం. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఇంకేముంది? ఇర్మియా గ్రంథము 10:3 ఏంటి వ్యర్థమైంది? ఎన్నో ఉన్నాయి, అన్ని చూపించజాలను, కొన్ని మాత్రమే. ఇర్మియా గ్రంథము 10:3 జనముల ఆచారములు వ్యర్థము, జనముల ఆచారములు వ్యర్థమట. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇంకా ఏమున్నాయి? ఆచారాలు ఉన్నాయి, ఇంకా అవి పోలే. ఎవరైనా చనిపోతే 3 దినాలు పాటిస్తూ ఉన్నావు, 11 రోజులు పాటిస్తూ ఉన్నావు కదా, సంవత్సరం లోపు కూడా పాటిస్తూ ఉన్నావు. ఇవన్నీ కూడా వ్యర్థమైనవి, ఇవన్నీ జనముల ఆచారములు కదా. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినావు, రక్షకునిగా ఆరాధిస్తున్నావు, ఒకే రొట్టె తింటా ఉన్నావు, ఒకే పాత్రను త్రాగుతూ ఉన్నావు, కానీ ఏం చేస్తూ ఉన్నావు? చాలామంది చెప్తా ఉంటారు, బ్రదర్ మా కుమారుడికి ఎవరైనా ఉంటే చూడండి, మా కుమార్తెకి ఎవరైనా చూడమంటా ఉంటారు. మళ్ళీ చూడమన్న తర్వాత ఏం చెప్తారు? మా కులంలోనే చూడండి బ్రదర్ అంటారు. ఏం చెప్తారు?
ఏం చెప్తారు? మా కులములోనే చూడండి బ్రదర్ అంటారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఏం రాబడింది? క్రీస్తు యేసు రక్తం ద్వారా మనల్ని ఏం చేసినాడు? ఆయన దూరస్థమైన మన సమీపస్తులకు తీసుకొని దేవుని ఇంటివారుగా, అంటే ఒకే తండ్రి కుమారులుగా కుమార్తెలుగా మనం చేసినాడు కదా. ఇంకా అవి నీ జీవితంలో పోలేదు. రాహేలు గృహదేవతలను ఏ రీతిగా తీసుకుందో, ఏ రీతిగా దాచిందో, ఇంకా నీ జీవితంలో ఇంకా ఆచారాలు ఉన్నాయి. ఇంకా ఆచారం, శుక్రవారం చూస్తున్నావు, మంగళవారం చూస్తున్నావు. చాలామంది అంటారు ఈరోజు శుక్రవారం బ్రదర్ ఈయన అంటారు కదా. ఈడేమో ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, శారను రోజా, లోయలో పద్మమాని ఆరాధన చేస్తేవి. ఇంటి దగ్గర ఏమో శుక్రవారము మంగళవారము పిల్లి అడ్డం వచ్చే పోవు కదా. ఎవరైనా విధవరాలు అడ్డం వస్తే పోవు, ఎదురుకొస్తే పోవు. ఎందుకంత భయము? ఎందుకంత భయము? దేవుని వాక్యం రాయబడింది, విధవరాలను సన్మానించుడే, విధవరాలను సన్మానించుడే. సన్మానిస్తున్నావా? లేక విధవరాలు ఎదురొచ్చిందని, ఈ పాడుముఖం ఎదురొచ్చింది, ఎందుకు ఎదురొచ్చిందని వెనక్కిపోతున్నావా? ఎవరి అడ్డం వచ్చినా నీకు జరిగేది జరుగుతుంది. అర్థమైందా? విధవరాలను సన్మానించడం నేర్చుకో. ఈరోజు ఏదో విధవరాలు ఎదురుకొచ్చిందని చెప్పి నీ ఇష్టానుసారంగా ఒకవేళ ఆచారాన్ని పాటించి వెనక్కిపోతున్నావేమో. రేపు నీ భార్య విధవరాలే, రేపు నీ భార్య చనిపోతే నువ్వు విధవవే, గుర్తుపెట్టుకో. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత నిన్ను కాపాడేది ఏది? ఎవరు నిన్ను కాపాడేది? చదవండి 42వ కీర్తన 7-8 వచనం. 42:8. ఏది కాపాడుతుందంట? ఏది తోడుగుండేది? రాత్రి వేళ ఆయన కూర్చున్న కీర్తనయు, నా జీవదాత అయిన తోడుగా ఉండేది ఏంటి? కాపాడేదేంటి? ప్రార్థన చేసుకొని బయలుదేరినావు. ఎందుకు ఎవరో ఎదురుకొచ్చినారని, జంతువు మనిషి ఎదురుకొచ్చినారని ఎందుకు ఎన్నికొస్తా ఉన్నావు? ఇది జనముల ఆచారము కాదా? అందుకు రాయబడింది, జనముల ఆచారములు వ్యర్థములు. చదవండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. చాలు. కాబట్టి ఈ వ్యర్థమైన ఆచారాన్ని ఒకవేళ అనుసరిస్తున్నావేమో, ఆచరిస్తున్నావేమో, నేటి దినమున ఈ మాట నీ గమనానికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చినాడు కనుక ఏం చేయాలా? ఒక తీర్మానం చేయాలా. ప్రభా, ఇవన్నీ వ్యర్థమైనవన్నీ వాక్యం ద్వారా నాకు బయలుపరిచినావు. ఈ వ్యర్థమైన దాన్ని ఇంతవరకు మనసు పెట్టి నేను హృదయాన్ని నొప్పిస్తూ, నేను ఏడిపిస్తూ వచ్చినాను. నన్ను కనికరించమని క్షమాపణ కోరుకో. నేను తప్ప, దేవుడు అన్నాడు, నేను తప్ప నీకు వేరొకడు, చెప్పండి, నేను తప్ప నీకు వేరొకడు ఉండకూడదు అన్నాడు. కాబట్టి ఈ నిజదేవుని ఆరాధించేటువంటి నీవు నీ జీవితంలో ఆయన మాత్రం అనుసరించేది, ఆయన మీద మనసు పెట్టేది అలవాటు చేసుకో. దేవుని వాక్యం రాయబడింది, చదవండి ఆ మాట. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. ఇంకేముంది? చాలా అది ఇంకా పోలేదు. ఇంకొకటి ఉంది, 31వ కీర్తన 6వ వచనం అనుకుంటా, 6-7 చదవండి. అది ఇంకేముందంటే వ్యర్థం అంటే ఏంటి? వ్యర్థమైన దేవతలు ఉన్నాయి. రాహేలు గృహదేవతలు దొంగిలించినట్లు ఇంకా చాలామంది దేవుడు నిజదేవుడు మరి ఎరక్క ఏం చేస్తూ ఉన్నారు? అటు ఇటు తెలుసుకోలేక ఏం చేస్తూ ఉన్నారు? ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు? దేవతలు కలిగి ఉంటున్నారు. ఒకవేళ దేవతలు అంటే ఏదో అనుకోవచ్చు, నువ్వు అనుకోవచ్చు, మా ఇంట్లో ఏ పటం లేదు, నేను ఏ పూజ చేయడం లేదని నువ్వు తలంచవచ్చు, వాస్తవమే. అయితే దేవుని కంటే దేన్ని ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావో అదే నీ జీవితంలో ఒక దేవత. అది ఉద్యోగం కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, అందం కావచ్చు, మరి ధనం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు గాక, దేవుని కంటే నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే నీ జీవితంలో ఒక దేవత. కాబట్టి ఏం చేయకూడదంటే మనము వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు.
వ్యర్థమైన దాన్ని అనుసరించేవాడు ఎవరంట? సామెతల 12:11లో వ్యర్థమైన దాన్ని అనుసరించేవాడు. చదవండి, సామెతలు 12:11. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. గుర్తుపెట్టుకో, నువ్వు రక్షణ పొంది ఉండొచ్చు, విలువైన బైబిల్ కలిగి ఉండవచ్చు, ప్రతిరోజు సువార్త చేయొచ్చు, పాటలు పాడొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు కాక నీ జీవితంలో వ్యర్థమైంది నువ్వు అనుసరించినంత కాలము నువ్వు బుద్ధి లేనివాడు, బుద్ధి లేని దానవే. గుర్తుపెట్టుకో, వ్యర్థమైన దాన్ని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. బుద్ధి లేని కన్యకలు పరలోకంలో పోయినారా, విడిచిపెట్టబడ్డారా? చెప్పండి. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేసినారు? లోపలికి అంటే అర్థమైంది, బుద్ధి కలిగిన వారు సిద్ధపడి ఉన్నవారని అర్థం. బుద్ధి లేనివారంటే అర్థమైంది, సిద్ధపాటు లేనటువంటి వారు. సిద్ధపడి ఉన్నవారు లోపల ప్రవేశించినారు, అంతటా తలుపు వేయబడను. ఆ తర్వాత బుద్ధి లేని వాళ్ళు వచ్చినారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమంటే ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? రక్షణ పొంది ఉండవచ్చు, బాప్తిసం తీసుకొని ఉండవచ్చు, దేవుని నీ చేతిలో వాక్యం ఉండవచ్చు, ప్రతి కూడకు నువ్వు అటెండ్ కావచ్చు, దేవుని ఏదో పని పరిచయం చేస్తుండొచ్చు గాక, ఈ వ్యర్థమైన దాని మీద నువ్వు మనసు ఉంచినంత కాలం, ఈ వ్యర్థమైన దాన్ని అనుసరించినంత కాలము నువ్వు బుద్ధి లేని వాడవు, బుద్ధి లేని దానవే. ఇక్కడ కూర్చున్న నీవైనా, ఇక్కడ నిలబడి బోధించే నేనైనా, ఎవరైనా కానీ బుద్ధి లేని వారమే. గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, ఇంకేముంది? 28వ సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో చూడండి, ఆ మాట ఉంటుంది, వ్యర్థమైన దాన్ని అనుసరించేవాడు వానికి కలుగు పేదరికం ఎలాంటిదంట? వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. యేసు ప్రభుని అంగీకరించినావు, యేసు ప్రభుని అంగీకరించినావు, ఈ నేటికి ఎంతకాలం రక్షించబడిందంటే ఏళ్ళు చెప్పుకుంటున్నావు, 30 ఏళ్ళు 20 ఏళ్ళు చెప్పుకుంటున్నావు. అయితే ఈ నేటికి ఆత్మీయమైన దరిద్రతలు నిలిచి ఉన్నావు. ఈ నేటికి క్రమమైన ఆరాధన జీవితం లేదు. ఈ నేటికి గంటల తరబడి నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, వాక్యం చదవలేకపోతున్నావు. ఏంటి కారణం అంటే ఆత్మీయమైనటువంటి దారిద్రతలో నువ్వు నిలిచి ఉన్నావు. ఏం కారణం చెప్పండి? నువ్వు అనుసరించేది నీకు అనుకూలమైంది, నీకు మేలు కలిగించేది కాదు. నువ్వు అనుసరించేది వ్యర్థమైంది కనుక నీకు కలిగిన పేదరికం ఇంతంతా కాదు. అందుకే ఆ గురు ప్రార్థన చేసినాడు, ఏమని? వ్యర్థమైన వాటిని నాకు దూరం ఉంచమని. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరం ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, వీటికి అలవాటు పడినటువంటి నీవు నీ అంతటి నీవు వెలుపటికి రాలేవు, నీ అంతటి నువ్వు విడిపించుకోలేవు, నీ అంతటి నువ్వు బయటపడలేవు. అయితే ఎట్లా సాధ్యం అంటే ఆ గురు కూడా ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచు అని. కాబట్టి నీ అంతటి నువ్వు బయటపడలేవు. నిన్ను బయట వేయాలంటే ప్రభు యొక్క సహాయం మనకు కావాలి. వాటి మీద నీకు అసహ్యత కలగాలంటే, వాటిని నువ్వు చీకొట్టుకోవాలంటే ప్రభు యొక్క పరిశుద్ధత నీకు అవసరం. కనుక ఈ ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన? అగురు ఏమని ప్రార్థన చేసినాడు? వ్యర్థమైన వాటిని. కాబట్టి అందుకే వ్యర్థమైన వాటిని ఏం చేయకూడదంట? మనస్సు పెట్టకూడదు. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలని చాలామంది అంటుంటారు, ఏదో పరలోకంలో మూలను కూర్చుంటాడులే, ఆకొక్కేసుకున్న పరలోకంలో మూలకు పోతావా? చిన్న చిన్న సిగరెట్ తాగితే ఒక దమ్మేలే అనుకొని తాగుతుంటే పరలోకం మూలకు పోతావా? చెప్పండి. ఏ చిన్న పాపం మన జీవితంలో ఉన్నా మనకేమి లేదు, పరలోకములో ప్రవేశము ఉండదు. గుర్తుపెట్టుకో. అందుకే అన్నాడు, పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు అంటే ఏం చేయాలా? మొట్టమొదటిగా వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. రెండో మాటకు వస్తుంది, దాన్ని మళ్ళీ రిపీట్ చేయడము సమయం లేదు. రెండో మాటకు వస్తాం. రెండవది ఏం చేయాలంట? రెండవది కపటముగా. రెండవది ఏం చేయకూడదంట? కపటముగా ప్రమాణం అన్నా మొక్కుబడి అన్నా ఒకటే. మొక్కుబడి అన్నా ప్రమాణం అన్నా కూడా ఒకటే.
కాబట్టి కపటముగా ప్రమాణము చేయకూడదు. ఒకవేళ నువ్వు ప్రమాణం చేయాలంటే ఆలోచించి వివేచించి నువ్వు నెరవేర్చగలవో చేయగలవో లేదని గ్రహించి మొక్కుబడి చేయాలా, లేక ప్రమాణం చేయాలా. ఒకవేళ ప్రమాణం చేసినావా, దేవుని వాక్యం ఏముంది? 15వ కీర్తన 4వ వచనం, 15వ కీర్తన 4వ వచనంలో చూడండి మాట. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని బిడ్డవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలా. నువ్వు చేస్తే మాట అయితే చెప్పాలా. నువ్వు ఇచ్చిన మాట దేవునికి నీ శ్రమకాలములో, నీ కష్టకాలములో, నీ వ్యాధిలో, అనారోగ్యములో ప్రభు నన్ను బ్రతికిస్తే నీ కొరకు జీవిస్తానన్నావు. ప్రభు ఈ ఆపదను నేను తప్పిస్తే నీ సేవ చేస్తానన్నావు. ప్రభు ఈ అపాయం నుండి తప్పిస్తే నా జీవితం అంతా నీకే అన్నావు. ప్రభు ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తే 10వ భాగం నమ్మకంగా ఇస్తానన్నావు. లేక నిరుద్యోగంగా నీవు ఉద్యోగం ఇస్తే ప్రభువా నీకు 10వ భాగం నమ్మకంగా ఇస్తానన్నావు. అంతేనా? కాదు. ప్రభువా గొడ్రాలుగున్నటువంటి నీవు నాకు సంతానం ఇస్తే నా తొలిచులు నీ సేవకి ఇస్తానని చెప్పినావు. మర్చిపోయినావు కదా సహోదరుడు సహోదరి. దేవుని వాక్యం రాయబడింది, ఎవరు పరిశుద్ధ స్థలంలో నిలవగలరు, ఎవరు పరిశుద్ధ పరిస్థితులకు ఎక్కిపోగలరంటే, రెండవది కపటముగా ప్రమాణము చేయక. భార్య భర్తలకు ప్రమాణాలు చేసుకున్నారు. నిన్ను తప్ప నేను వేరొకరిని వలను, నిన్ను తప్ప నేను వేరొకరిని వలనని ప్రమాణం చేసుకున్నావు. ప్రమాణానికి నువ్వు కట్టుబడి ఉన్నావా? నువ్వు చేయబడిన ప్రమాణం దేవుని ఎదుటని మర్చిపోయినావు కదా. నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవునికి మాట ఇచ్చినావు, ఏదో మొక్కుబడి చేసుకున్నావు, నాకు తెలియదు. నువ్వేం మొక్కుబడి చేసుకున్నావో నాకు తెలియదు. అయితే ఏదో ఒక మొక్కుబడి చేసుకున్నావు కనుక దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. కాబట్టి ఏదైనా నువ్వు మొక్కుబడి చేసుకొని ఉంటే దాన్ని చెల్లించడానికి ఏం చేయకూడదు? తడువు చేయకూడదు. దాన్ని చెల్లించేదాని కొరకై ఆలోచించకూడదు. దాని గురించి నేను ఎక్కువ చూపించను, ఎందుకంటే సమయం సరిపోదు కనుక ఒక్క సంగతి చూపిస్తా. చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 23:21. నీవు నీ దేవుడైన యెహోవాకు ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాని రాబట్టుకొనును. సహోదరి సహోదరుడా, ప్రమాణం చేసినావు, మొక్కుకున్నావు, నేను బ్రతుకుని ఇంటికి నీకు ఏదో ఒకటి ఇస్తా, ఏదో ఒకటి చేస్తా అని ప్రమాణం చేసినావు, మాట ఇచ్చినావు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు? ఒకవేళ మర్చిపోయినావు, లేక తడువు చేస్తున్నావు. ఒకవేళ ఇవ్వకపోతే కనుక ఏమి కాదనుకొని నువ్వు అనుకుంటుండవచ్చు, నిన్ను నీవు సమర్థించుకుంటుండవచ్చు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంట? నువ్వు సమర్థించుకున్నా, నువ్వు మర్చిపోయినా, నువ్వు ఇవ్వకపోయినా ఏం చేస్తాడంటే దేవుడు నీ ద్వారా, నా ద్వారా ఎట్టైనా రాబడతాడు. ఆయన ఎట్ట రాబడతాడు చెప్పండి? రాబట్టి తీసుకుంటాడా? నువ్వు ప్రేమతో ప్రమాణానికి లోబడి దేవుని యందు భయం కలిగి ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటి ధాన్యాన్ని స్వీకరించి నేను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మర్చిపోయి కష్టముగా నష్టం అనుకొని ఆలోచించి నువ్వు ఇస్తే ఏం చేస్తాడు ఆయన? నీది అంగీకరించడు. నీవైనా నేనైనా మనది ఎవరిది కూడా ఆయన అంగీకరించడు. ఏం చేస్తాడు? మరి రాబడతాడన్నాడు. ఎట్రా పడతాడు? ఏదో ఒక అనారోగ్యం పెడతాడు, హాస్పిటల్ తిప్పుతాడు కదా, ఏదో ఒక కేసులో ఇరుక్కుంటేటట్టు చేస్తాడు, కోర్టు చుట్టూ ఇంటి చుట్టూ తిరిగేటట్టు చేస్తాడు కదా, ఏదో ఒక గాయం అయ్యేటట్టు చేస్తాడు, ఏదో రీతికి రాబడతాడు. రాబట్టిన తర్వాత కూడా ఊరుకుంటాడు చెప్పండి? అదేమవుతుందంట? అది నీకు పాపంతో కూడిందని దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు తీసుకుంటాడా? ఎన్నడూ కూడా తీసుకోడు. కాబట్టి దేవుడు
నీ ద్వారా నా ద్వారా రాబట్టక ముందే దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా కుటుంబంగా ఏమైతే నువ్వు ప్రమాణం చేసినా మొక్కుకున్నావో ఆ మొక్కుబడి చెల్లించడానికి నువ్వు సిద్ధపడు. నువ్వు ఇప్పటికే ఆలస్యం చేసినావు, దాన్ని త్వరగా చెల్లించడానికి తీర్మానం చేసుకో. ఒకవేళ ఆలోచిస్తున్నావు కదా, సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 20 అధ్యాయము 25వ వచనం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు. ఇప్పుడు ఆలోచించక మొక్కుబడి చేసుకున్నావు కదా, ఉందో లేదో, చేస్తానో చేయలేనో, ఇస్తానో నెరవేరుస్తానని ఆలోచించకుండా, వివేచించకుండా, భార్య తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య కలిసి ఆలోచించకుండా, వివేచించకుండా ఏమని చెప్పినావు? వివేచించక ప్రతిష్ఠితమని చెప్పుటయు, ఆ తర్వాత దాని గురించి విచారించుట. ఇంతనా ఇంత మంచి అబ్బాయిని ఇంత తెలివితేటలు కలిగిన వాడిని, ఇంత స్టేట్లో ఫస్ట్ ర్యాంకులో ఉన్నటువంటి దాన్ని సేవకి వాళ్ళ లేదులే, రెండో వాడు ఉన్నాడు, లేక మూడో వాడు ఉన్నాడు, మూడో అమ్మాయి ఉంది, నాలుగో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కొంచెం చదువులో డల్లు, ఆ అమ్మాయిని ఇస్తామని అనుకుంటావు కదా. ఇదే నువ్వు విచారించడం అంటే. ఆలోచించక ప్రతిష్ఠితమని చెప్పుటయు, దాని తర్వాత దాని గురించి నువ్వు విచారించుటయు. ఇన్ని లక్షలు పోచి డాక్టర్ చదివించిన, ఇన్ని లక్షలు పోచి ఇంజనీరింగ్ చదివించిన, ఇప్పుడు సేవకు పోతే నాకేముంది, నా అప్పు ఎవరు తీర్చాలా అని ఆలోచిస్తున్నావు కదా. అయితే నువ్వు ఏం చేసినా సరే, నువ్వు దేవునికి మాట ఇచ్చినావు, అది నీకు ఊరే. గుర్తుపెట్టుకో. ఊరి అంటే నువ్వు వలలో చిక్కుకున్నావు, నువ్వు వలలో చిక్కుబడ్డట్టే. చదవమ్మా మళ్ళీ ఒక మాట. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొని తర్వాత దానిని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును. నువ్వు ఉరిలో చిక్కుకున్నట్టే. అర్థమైందా? నిన్ను ఎవరు నెట్టారా? ఏమైనా సేవకుడు చెప్పినాడా సమర్పించుకోమని? ఏమైనా సేవకురాలు చెప్పిందా మొక్కుబడి చేసుకోమని? ఎవరు చెప్పలే. నీ శ్రమకాలంలో, నీ కష్టకాలం, నీ ఆపదను బట్టి, నీకున్న కలిగిన అపాయం, అనారోగ్యం, ఒంటరితనాన్ని బట్టి, అవమానాన్ని బట్టి దేవుని స్థలం మొక్కుబడి చేసుకున్నావు. అది ఆయన నీకు ఇచ్చినాడు. నువ్వు తిరిగి ఇచ్చేదాని కొరకు ఈ దినము విచారిస్తున్నావు కదా, ఆలోచిస్తున్నావు. అయినా పర్వాలేదు. ఏం చేయాలా? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను, నీకు నష్టం అనిపించినా, నీకు కష్టం అనిపించినా, నీకు మించి, నీ శక్తికి మించిందైనా మరి ఏదైనా సరే ఏం చేయాలా? తప్పకుండా మొక్కుబడిని చెల్లించాలి. నీవు ఇచ్చిన మాటను నెరవేర్చాలి. చూడండి, ఒక మాట గుర్తు చేస్తా. న్యాయాధిపతుల గ్రంథం 11:35. న్యాయాధిపతుల గ్రంథము 11:35. యెఫ్తా ఏం చేస్తూ వచ్చినాడు చూడండి. యెఫ్తా అమ్మోనీలతో యుద్ధానికి పోయేటప్పుడు, అమ్మోనీల మీద నాకు జయమిస్తే నా ఇంటి నుండి ఎవరైతే వస్తారో, లేక ఏదైతే వస్తుందో దాన్ని నీకు ఇస్తానని చెప్పినాడా లేదా? బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేస్తీవి, నీవు నన్ను తల్లనింప చేయవారిలో ఒకతివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను వెనుక తీసుకోలేను. నష్టమే. యెఫ్తాకు నష్టమే. యెఫ్తాకున్నది ఒకే ఒక కుమార్తె. దేవుడు అమ్మోనీయుల మీద విజయం ఇచ్చినాడు. తిరిగి వస్తూ ఉంటే తంబుర తీసుకొని తన కుమార్తె ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఎప్పుడు ఆ మాట పలికినాడు, అయ్యో నా కుమారి, నీవు నన్ను తల్లనింపజేయని వారిలో ఒకతివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని నేను వెనక్కు తీసుకోలేదు. తీసుకున్నాడా? అతడు నష్టము కలిగిన, అతడు ప్రమాణము చేయగా, చెప్పండి, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పలే. తన ఏకైక కుమార్తెను దేవుని సేవకై ఇచ్చేసినాడు. ఈరోజు దేవుడు నీ కుమార్ని అడిగినాడు, కుమార్తెను నాకు తెలియదు. ఒకరు కుమార్ని అడగకపోయినా ఏదో వస్తువులు ఇస్తామని మొక్కుకున్నావు, దాని కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి, ఎందుకో తెలుసునా? నీ మొక్కుబడిని, నీ ప్రమాణమును ఆయన అంగీకరించి
నిన్ను అంతకంతకు నిన్ను ఆశీర్వదించి నిన్ను వర్ధిల్ల చేయాలని ప్రభు కోరుతా ఉన్నాడు. హన్న తన కుమారుని సేవకిస్తే తిరిగి ఎంతమందిని ఇచ్చినాడు? ఎవరు అర్థం కావడం లేదా నా భాష? అది ఒకరినిస్తే 5 మందిని పొందుతావు. ఒక మొక్కుబడి చెల్లిస్తే 5 ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకో. ఈ ఆశీర్వాదాన్ని తడువు చేసి పోగొట్టుకుంటావో, ఆశీర్వాదాన్ని పొందుకుంటావో అది నీ నిర్ణయం. కాబట్టి రెండవది ఏం చేయాలంట? పరిశుద్ధ స్థలంలో మనము నిలవాలంటే రెండవది ఏంటంట? కపటముగా ప్రమాణము చేయకూడదు. ప్రమాణం చేయకూడదు. ఒక సహోదరు చోట పరిచయకు పోతే 116వ కీర్తనలో వాక్యం చెప్తా ఉంటే అక్కడ ఒక మాట రాయబడింది. దావీదు అంటాడు కదా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడు మీద వాక్యం చెప్తా ఉంటే అతను ఎప్పుడో సేవకు సమర్పించుకున్నాడంట. మరి ప్రేమ విందు కూడా ఇచ్చినాడంట. సేవకు పోతున్నానని సంఘాన్ని ఆహ్వానించి ప్రేమ విందు కూడా ఇచ్చినాడంట. అయితే సేవకు వెళ్లకుండా ఏం చేస్తున్నా ఆలస్యం చేసి ఆ తీర్మానాన్ని మర్చిపోయి అలాగ ఉన్నప్పుడు అనేకమైన అప్పుల పాలై, రోగాల పాలై, ఇరుకులో ఉన్నప్పుడు ఈ మాట విని తను గుర్తు చేసుకుంటూ వచ్చినాడు. నిజమే అన్నా, నేను నిజముగా మాట ఇవ్వలేదు, నిజముగా నీ సేవకుడని చెప్పలేదు, నిజముగా నీ సేవకుపోతున్నాను సంఘాన్ని మోసగించిన, సంఘాన్ని ఆహ్వానించి ప్రేమ విందిచ్చిన. అయితే సంఘానికి ఏం చేసినాడు? మాదిరిగా ఉండకుండా నేను సేవకులకు ఇంటికి దగ్గర ఉన్నందుకు నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని రోగాలు, ఇప్పుడు బీపీ, షుగర్ అన్నీ వచ్చేసినాయి, అప్పులన్నీ మీద పడ్డాయి, పిల్లలు ఎక్కి వచ్చినారు, ఇంట్లో మిగిలిపోయినారు వివాహాలు కాకుండా. అర్థమైందా? దేవునికి ఏదైనా మాట ఇస్తే నిజముగా ఎట్టుండాలా? నిజముగానే నీ సేవకుడను ఉట్టిట మాట చెప్పకూడదు. నేను సేవ పిలుపుంది సేవకు పోతున్నా అనకూడదు. నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నెరవేర్చే మాట. పరీక్షించుకుందాం ఈ విషయంలో. దేవునికి ఏ మాట ఇచ్చినావో, దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా కుటుంబంగా కలిసి ఏ ప్రమాణం చేసినారో దాన్ని నెరవేర్చలేదేమో మన జీవితాన్ని ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. దేవుడు రాబట్టక ముందే, దేవుని హస్తం మీద రాకముందే నీ అంతటినే లోబడి దేవుడికి మనం ఇచ్చిన మాటను, ప్రమాణాన్ని నెరవేర్చినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. 3వ మాటకు వస్తాం. మూడవది ఏంటంట? నిర్దోషమైన చేతులు. ఏం కోరుతున్నాడు ప్రభు? నిర్దోషంగా ఉండాలంట మన చేతులు. యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు ఆయన. ఇప్పుడు అన్నాడు, వాక్యం చెప్తుంది, మీరు మీ సొత్తు గారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి ఇప్పుడు చేతులు మనయా? కాదు కదా. మరి మన చేతులు ఏమి కోరుతా ఉన్నాడు ప్రభు? మన చేతులు ఎట్టుండాలని కోరుతా ఉన్నాడు? నిర్దోషమైన చేతులు అంట. అయితే ఇప్పుడు మన చేతులు ఏమున్నట్టు? చదవండి యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. చదువుమా. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాని. ఇప్పుడు చేతులు ఏముంది? పాపం ఉంది. మన చేతుల్లో పవిత్రత లేదు, మన చేతుల్లో పాపం ఉంది. ఎందుకు దేవుడు మనల్ని కొన్నాడు? పవిత్రమైన చేతులు వచ్చి ప్రార్థిస్తామని, పవిత్రమైనటువంటి చేతులు కలిగి దేవుని పరిచయం చేస్తామని దేవుడు మనల్ని కోరుకున్నాడు. అందుకే మన చేతుల నుండి పవిత్రతను ఆయన ఆశపడతా ఉన్నాడు. అయితే మన చేతులు ఏముందట? పాపం ఉంది. ఒకళ్ళు అనొచ్చు, నా చేతుల్లో ఏం పాపం ఉంది బ్రదర్, నా చేతుల్లో పాపం ఏముందని చెప్పగలవా? ఒకవేళ నువ్వు ప్రశ్న రావచ్చు. లేదా పాపం చేతుల్లో లేదా? చెప్పండి. ఈ చేతులతోనే దొంగతనం చేస్తూ ఉన్నావు, ఆ చేతులతోనే చిన్న చిన్న వస్తువులు దొంగలుతూ ఉన్నావు కదా, ఆ చేతులతోనే లంచాలు తీసుకుంటున్నావు. దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చినాడు, దేవుడు నీకు మంచి వ్యాపారం ఇచ్చినాడు, దేవుడు నిన్ను ఒక స్థాయిలో ఉంచినాడు. నీకొచ్చే జీతం కొద్దిదైనా కానీ ప్రభు నీ కుటుంబంలో ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, ఆ కొద్ది జీతాన్ని ఆశీర్వదించి నిన్ను దీవించి నిన్ను పోషిస్తూ ఉంటే అది చాలదని నువ్వు తృప్తి పడకుండా ఇంకా లంచం కొరకు చేతులు చాపుతున్నావు.
ఇది పాపము కాదా? ఇది నీ చేతులతో తీసుకున్నటువంటిది నీ చేతుల పాపము కాదా? అందుకని నీ చేతుల పాపం ఉంది, దాన్ని విడిచిపెట్టు. ఈ నేటికి చాలామంది నీ చేతుల పాపం ఉందంటే వాస్తవమే. ఈ చేతుల్లో సెల్ ఉంది లేదా? ఆ సెల్లుతో ఎంతోమంది చాటింగ్లు చేస్తూ ఉన్నారు. యవన సహోదరులు, యవనస్తులు ప్రేమ లేఖలు రాస్తూ ఉన్నారు, మెసేజ్ రూపంలో చాటింగ్లు పెడతా ఉన్నారు. అర్ధరాత్రి వరకు దేవుని వాక్యం చదవకుండా సెల్లుతో కనెక్ట్ అయ్యి ఏం చేస్తూ ఉన్నారు? దినాన్ని పాపంతో ఆరంభించి పాపంతోనే ముగిస్తూ ఉన్నారు. ఇది నీ చేతులతో చేసే పాపం కాదా? ఓసారి నేను కూలూరులో సేవ చేసేటప్పుడు ఓ సర్పంచ్ ఉన్నాడు, ఆయన పేరు గుర్తులేదు. చాలా మందిరానికి చాలా సహాయం చేస్తూ వచ్చినాడు. కరెంటు విషయంలో తినేమి, ఆ పైప్ లైన్, వాటర్ లైన్ అక్కడికి వచ్చే విషయంలో చాలా హెల్ప్ చేసినాడు. అన్యుడైనప్పటికీ చాలా హెల్ప్ చేసినాడు. ప్రతి పండగకు మరి ఆహ్వానించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. మందిరానికి రమ్మంటే ఏమనేవాడు తెలుసునా? బ్రదర్ మీరు దయచేసి ఏమనుకోవద్దు సార్, మేము అంతవరకు రాలేము అన్నారు. ఏముంది, ఎందుకు రాకూడదు అని అడిగితే అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా కరెక్ట్గా లేరు సార్ అన్నాడు. ఏమంటే చెప్పండి, ఏమంటారు? గోంగూర, పచ్చిమిరపకాయలు ఇలాంటి పొలంలో ఉంటాయి కదా, వచ్చేటప్పుడు ఇట్టట చూస్తారంట, గబగబ రెండు వేసుకుంటారంట. ఈ దొంగతనం కాదా? చేతులతో పాపం కాదా? చెప్పకూడదు, వాస్తవంగా తప్పదు. కాబట్టి గుర్తుపెట్టుకో, నీ చేతుల పాపం ఉంది, నీ చేతిలో ఏముంది? పాపం ఉంది. చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నావు కదా, అపవిత్రమైన ముడతా ఉన్నావు, ఈ చేతులతో అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉన్నావు, దొంగ లెక్కలు రాస్తూ ఉన్నావు కదా, లంచం తీసుకుంటున్నావు. ఇది నీ చేతుల్లో ఉండే పాపం కాదా? ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రావడంలే? ఎందుకు రావడంలే? మీకును మీ దేవునికిని మీ పాపములు అడ్డుగా వచ్చను గనుక ఆయన మీ మనవి ఆలకింపకున్నాడు. విశ్వాసవే, ఏళ్ళ తరబడి విశ్వాసవే, కానీ చేతుల పాపం ఉంది కనుక పాపాన్ని బట్టి ఆశీర్వాదం కిందికి రావడం లేదు. కాబట్టి ప్రభు ఏం కోరుతున్నాడు? మన చేతుల్లో స్వరక్తం ఇచ్చి కొన్నది ఎందుకు? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలని. ఈ చేతులతో చదవండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీ 4:27. త్వరగా ముగిస్తాను. దొంగలు వాడికి మీదట దొంగలక, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాల. గుర్తుపెట్టుకో ఈ మాట. ఈజీ మనీ కోసం పరిగెత్తున్నావేమో, 1,00,000 పెట్టుబడి పెడితే 30,000 నెలకొస్తుంది, ఈజీ మనీ కోసం అలవాటు పన్నావేమో. అది దేవుని వాక్య క్రమము కాదు. ఏం చేయాలంటే, దొంగలేవాడు, లంచం తీసుకునేవాడు, దొంగ లెక్కలు వేసేవాడు ఆ పాపాన్ని విడిచిపెట్టి ఏం చేయాలంట? ఇక మీదట దొంగలక, అక్కరగలవానికి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను నిన్ను? అక్కరగలవానికి పంచిపెట్టు నిమిత్తమై, పంచిపెట్టు వీలు కలుగు నిమిత్తమై చేతులతో మంచి పని చేయొచ్చు. కష్టపడాలంట, కష్టపడి పని చేయాలా. దాంతో ఏం చేయాలా? నువ్వు పోషించబడాలా, అక్కర్లో ఉన్న వారికి పంచిపెట్టాలా. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నాకు 4 పిల్లలున్నా, 2 పిల్లలు చదువుకుంటున్నారు, నేను ఇతరులకు ఏ రీతికి సహాయం చేయగలను, నాకు ఆడికాడికి సరిపోతుందని చెప్పవచ్చునేమో. మంచిదే. డోర్కాస్ ఎవరు? నీకన్నా ఉద్యోగం ఉంది, 1-2 ఉద్యోగం చేస్తూ ఉన్నారు, వ్యాపారంలో మంచి లాభమే ఉంది. డోర్కాస్ విధవరాలామే. డోర్కాస్ ఏం చేస్తూ వచ్చింది? ఒకే ఒక చిన్న సూది ద్వారా విధవరాలకు ఏం చేస్తూ వచ్చింది? అక్కర్లు ఉన్నటువంటి వారికి సహాయపడుతూ వచ్చింది. ఇవి చదవలేదా? గుర్తుపెట్టుకుందాం. ఏం చేయాలంట? దొంగిలవాడు, లంచం తీసుకునేవాడు, దొంగ లెక్కలు రాసేవాడు, ఇవన్నీ కూడా ఇక మీదట చేయకుండా ఏం చేయాలా? అక్కరలో ఉన్న వారికి పంచిపెట్టు నిమిత్తమై తన చేతులతో ఏం చేయాలంట?
చాలామంది దుర్వ్యాపారం చేస్తున్నారు క్రైస్తవులే. ఈ నేటికి బంకులు పెట్టి బీడీ సిగరెట్లు అమ్ముతూ ఉన్నారు, ఆకొక్కలు అమ్ముతూ ఉన్నారు. ఏదన్నంటే వ్యాపారం కదన్నా అంటా ఉన్నారు. ఏమంటున్నారు? గుర్తుపెట్టుకోండి, బ్రాందీ షాపులు కూడా పెట్టి అమ్మే వాళ్ళు ఉన్నారు. అది తప్పిపోయిన కుమారుడు ఎట్ట చెడిపోయినాడు చెప్పండి? ఎట్టపోయినాడు? అతడు దుర్వ్యాపారం చేసినాడు. ఇదే బ్రాందీ సీసాలు, బీడీ సిగరెట్లు ఇవన్నీ కొట్లు పెట్టి ఏమైపోయినాడు? లోకస్తులకు సరిపోతాయి కానీ అది నీకు విశ్వాసికి తగదది. గుర్తుపెట్టుకోవాలా? ఈ సమయంలో మన చేతులతో కష్టపడి ఏం చేయాలా? మంచి పని చేయాలా? చిన్న ఉద్యోగం అని కాక దేవుడు దీన్ని దీవిస్తాడు, దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు పోషించబడతావు, ఇతరులు కూడా నీవు సహాయపడేటువంటి వ్యక్తివిగా దేవుడిని సిద్ధపరుస్తాడు. కాబట్టి ఈ విషయాలు ఎక్కడ బలహీనుడమైనావో, ఎక్కడ నీ ఆఫీసులో ఉద్యోగం చేసే స్థలాల్లో నీకు చెడ్డ పేరు వచ్చిందో, లంచం తీసుకుంటాడు, దొంగ లెక్కలు రాస్తాడు, నమ్మకస్తుడు కాదు, నమ్మకస్తుడు నారులు కాదని ఒకవేళ అనిపించుకుంటున్నావో, నువ్వు మారు మనసు పొంది ఆ పాపాన్ని నీ చేతుల నుండి విడిచిపెడితే కనుక ప్రభు ఏం చేస్తాడు? ఎక్కడ నా ప్రజలు కారని మనుషులు మీతో చెప్పుదురో, ఓషే 1:10, ఆ స్థలములను మీరు జీవమగల దేవుని కుమారులై ఉన్నారని దేవుడు రుజువు చేస్తాడు. పడిన సాక్ష్యాన్ని ఏం చేస్తాడు? లేపుతాడు ఆయన. అప్పుడు నువ్వు ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతావో దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. చూడండి, ఏబు గ్రంథం 22వ అధ్యాయం, 30వ వచనం. చదువు మా మాట. నిర్దోషి కానివానినైనను ఆయన విడిపించును. ఒకవేళ నీ భర్త రక్షణ పొందకుండా లోకంలో ఉన్న వ్యక్తి అయితే, నీ భార్య లోకంలో ఉన్న వ్యక్తి అయితే, నీ పిల్లలు ఇంకా రక్షణ పొందని వారైనా కూడా సరే, నువ్వు చేతుల పాపం లేదు కాబట్టి ఆ చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? నిర్దోషి కానివానినైనా ఆయన విడిపించును. అతను నీ చేతుల శుద్ధి వలన, ఎవరి కొరకు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తావో వాళ్ళు రక్షించబడతారు. ఎవరి కొరకు చేతుల నుంచి ప్రార్థన చేస్తావో వారికి స్వస్థత, ఆరోగ్యము, విడుదల. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపించు. ఈరోజు నీ భర్త రక్షణ కొరకు, నీ భార్య రక్షణ కొరకు, నీ పిల్లల రక్షణ కొరకు ఎన్నో ఉపవాసముని ప్రార్థన చేస్తున్నావు. ఈ నేటికి రక్షణ లేదు. వారు లోకంలో ఉన్నారు, పాపం నుండి ఇంకా విడిపించబడలే, దేవుని ఇంట్లోకి తీసుకురాబడలే. కారణం ఏంటి? నీ చేతులు ఇంకా పాపం ఉంది, నీ చేతుల్లో పవిత్రత లేదు కనుక నీ ప్రార్థన పైకి పోవటం లేదు, ఆశీర్వాదం కిందికి రావడం లేదు. కాబట్టి నిర్దోషి కానివానని విడిపిస్తాయి. ఎవరో లోకస్తులు అన్యులైనా సరే అనారోగ్యంతో ప్రార్థన చేయమని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా వారికి సహాయం చేస్తాడు. ఎందుకు చెప్పండి? నీ చేతిలో ఏముంది? శుద్ధి ఉంది, పరిశుద్ధత ఉంది కనుక ప్రభు ప్రార్థన విని ఆలకిస్తాడు. కాబట్టి ఈ మాటలు మనం గుర్తు చేసుకొని, ఒకవేళ నీ చేతిలో పాపం ఉన్నట్టయితే దాన్ని ఏం చేయాలా? ఏబు గ్రంథం 11:13 మనం చదువుకున్నాం కదా. 14 చదవండి ఆ మాట. దాన్ని విడిచిన ఎడల, విడిచిపెడితే నీకు కింద ఉన్నాయి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత భాగాలను చదువుకోండి. ఇక 4వ మాటకు వస్తే ఏముంది అక్కడ? శుద్ధ హృదయం అంట. ఏముందంట? నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది, దాని గురించి నేను వివరించలేను. ఆ కింది మాటకు రండి. శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే. ఈ మాట మీ ధ్యానానికి వదిలేస్తున్నా, తర్వాత మీరు ధ్యానం చేసుకోండి. ఆ తర్వాత ఆశీర్వాదం చూడండి, 5వ వచనం. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నందుతాడంట. ఎక్కడుంది ఆశీర్వాదము? ఎవరైతే 4 పరిశుద్ధతను కలిగి ఉంటారో వారికి ఏముందంట? ఆశీర్వాదం ఉంది. చూడండి, 115వ కీర్తన 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, 115వ కీర్తన. పిన్నలనేమి పెద్దలనేమి
తన యందు భయభక్తులు గలవారిని, చిన్నపిల్లలైన, యవనస్తులైన, పెద్దవాళ్ళైన, వృద్ధులైన ఎవరైనా సరే, ఎవరైతే 4 అంతల పరిశుద్ధత కలిగి ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. తర్వాత మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశం సృజించిన యెహోవా వలన మీరు ఆశీర్వదింపబడిన వారు. చూడండి, దావీదు అంటాడు, యెహోవా నీవు ఆశీర్వదించగా అది ఎన్నటన్నటికీ, దేవుడు ఒకసారి నిన్ను రక్షించి నీ కుటుంబాన్ని రక్షిస్తే, ఈ 4 అంతల పరిశుద్ధతను కలిగి ఉంటే నీ తర్వాత నీ సంతతి వారందరూ కూడా రక్షించబడతారు. ఆశీర్వాదం అంటే ఏంటి? పరసంబంధమైనది రక్షణ, పాప క్షమాపణ, విడుదల, విమోచన. దీవెన అంటే ఏంది? భూ సంబంధమైన దీవెనలు అంటారు. కాబట్టి వాడు దేవుని వల్ల ఆశీర్వదింపబడిన వారంటే అర్థమైంది, నీ తర్వాత నీ సంతతి వారందరూ కూడా రక్షించబడి దేవుని మందిరంలో వారి వంతులో వారు నిలిచి ఏం చేస్తారు? పరిచర్య చేసి నిత్యమైనటువంటి బహుమానం కొరకు పరలోకంలో ప్రవేశించేవారుగా ఉంటారు. అందుకన్నాడు దావీదు అన్నాడు, యెహోవా నీవు ఆశీర్వదించగా అది ఎన్నటన్నటికీ ఆశీర్వదించబడి ఉండును. అంతేకాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. కాబట్టి గుర్తుపెట్టుకొని, ఈ ఆశీర్వాదం మనకు కావాలంటే ఒక దినమున ఈ లోకంలో ఉండగా దేవునితో పరిచర్య చేయాలన్నా, మన యాత్ర ముగించుకొని పరలోకంలో మనం ప్రవేశించాలన్నా ఈ 4 అంతల పరిశుద్ధతను మనం కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదము. రెండవది, వాడు దేవుని వలన నీతిమత్వం నొందినట్టు నీతిమంతుల పట్టికలో మన పేరు రాయబడుతుంది. అదే సమయంలో ఏం చేస్తాడు దేవుడు? కింద రాయబడింది, ఆయనను ఆశ్రయించేవారు యాకోబు దేవా అట్టివారే. ఉదయకాలం అన్న వాక్యం చదివించినాడు వీరయ్యన్న. యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. కాబట్టి ఈ మాటలు మనం గుర్తు చేసుకొని మన జీవితాన్ని మనం పరీక్షించుకొని ప్రభువులను మనము సమీపిస్తాం. కాబట్టి ఎవరికి వారుగా మనము పరీక్షించుకుంటూ ప్రార్థనలో ఉంటాం. దయచేసి మోకాళ్ళ మీదకి రండి. మనం పరీక్షించుకుందాం. ఎలా ఉంది మన జీవితము? వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచుతున్నామా? కపటముగా ప్రవర్తిస్తున్నామా? ఇంకా మనలో దోషము ఉన్నదా? మనం పరీక్షించుకుందాం. బైబిల్లో రాయబడింది, కీర్తన 4వ అధ్యాయం 5వ వచనంలో, 4వ వచనం 5వ వచనంలో, నిర్దోష హృదయము కలవాడే యెహోవా వలన ఆశీర్వాదం పొందును. కాబట్టి మన జీవితంలో సరిగా లేని కారణాన యెహోవా నుండి ఆశీర్వాదం మనకు రావడం లేదు. ప్రభు చూద్దాం, ప్రభా నాలో వ్యర్థమైనది ఇంకా ఉంది, వ్యర్థమైన దాన్ని నేను ప్రేమిస్తున్నా, కపటముగా నేను ప్రవర్తిస్తున్నా, నా చేతులు అపవిత్రమయమైనాయి, నా చేతులు పరిశుద్ధ గ్రంథమును పట్టుకోలేకపోతున్నాయి, అపవిత్రమైన వాటిని నా మనస్సు ఉంది. ప్రభుని అడుగుదాం, ప్రభా క్షమించు.
ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల ప్రియ పరలోకమందున తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసుక్రీస్తు వారి ఘనమైన అతి శ్రేష్టమైన నామమున విశ్వాసముతో మీ పాదాల చెంతకు వస్తున్నా. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దాన్ని బట్టి, హెచ్చరించిన దాన్ని బట్టి మీకు ఎంత వందనాలు. అవును ప్రభా, మా జీవితంలో అవసరమైన వాటి మీద మనసు పెట్టక వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి నష్టం కలిగించుకుంటున్నాం. దాన్ని బట్టి క్షమించమని వేడుకొంచున్నాం ప్రభా. కపటపూర్వమైన ప్రమాణాలు మేము చేసినాం, మాట ఇచ్చి మాట తప్పినాం, మా మొక్కుబళ్ళను మేము చెల్లించలేకపోయినాం. దాన్ని బట్టి క్షమించము ప్రభా. మా జీవితంలో నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం లేదు ప్రభా. దయతో క్షమించు, పవిత్రపరచమని వేడుకొచ్చున్నాం. మీ వద్ద నుండి ఆశీర్వాదం, మీ వద్ద నుండి జవాబు మేము పొందలేకపోతున్నాం. దాన్ని బట్టి మీ రక్తంతో కడుగు పవిత్రపరచము ప్రభా. మమ్మల్ని యోగ్యురాలుగా చేయమని వేడుకోవచ్చు, సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి బల్లబంచే సోదరులు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభుల పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మా నిమిత్తమై మీరు సిలువలో మరణించిన దాన్ని బట్టి, మా నిమిత్తమై గాయపరచబడిన దాన్ని బట్టి, మా నిమిత్తమై నలగొట్టబడిన దాన్ని బట్టి ఎంత వందనాలు. మీ గాయముల ద్వారా మా గాయములను, మా యొక్క దోషములను, వాటన్నిటిని కట్టిన దాన్ని బట్టి స్తుతిస్తూ మా రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన ఉన్న కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే వాక్య వెలుగులో సరి చేసుకున్నారో తిరిగి మీ కుడి చేతిని కనబడలాగున చూపించవలసిందిగా మనవి చేస్తున్నాం.
దయచేసి ఇంకెవరైనా విడబడి ఉంటే మీ కుడి చేతిని కనబడలాగా చూపించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీ దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, విశ్వాసంతో మీ పాలు చెంతకు వస్తున్నాం. మా నిమిత్తమే మీరు సిలువలో కార్చిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి ఎంత వందనాలు. మీ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచిందని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. మీ యొక్క సిలువ త్యాగము ద్వారా మాకు కలిగజేసిన మారు మనసు నిరీక్షణ బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టెలో పాల్గొన్నారో తిరిగి మీ కుడి చేతిని కనబడలాగున చూపించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. దయచేసి ఇంకెవరైనా విడబడి ఉంటే మీ కుడి చేతిని కనబడలాగున చూపించవలసింది మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, విశ్వాసముతో మీ పాలు చెంతకు వస్తున్నాం. ఎవరైనా అయోగ్యంగా పాల్గొనింటే దయచేసి వారిని క్షమించమని కోరుకుంటున్నాం. బేతనీయ ప్రార్థన మందిర విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించుము, ఆశీర్వదించుము. దినదినము ఆత్మీయంగా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళుటకు మీరే సహాయం చేయమని వేడుకొచ్చున్నాం ప్రభా. గత వారాల్లో మరి బేతనీయ కేంద్రంగా వీబీఎస్ కలిగి ఉన్నట్టుకు ఇచ్చిన కృపను బట్టి ఎంత వందనాలు, దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అదేవిధంగా మరి దానం గారి కొరకు, దర్శనం గారి కొరకు, స్వామిదాస్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే వారికి కృప అనుగ్రహించము, ఆరోగ్యం దయచేయమని వేడుకొచ్చున్నాం ప్రభా. మరి అదేవిధంగా జూన్ 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరిగే బ్యాప్టిజమ్స్, స్పెషల్ మీటింగ్స్లో మీరే మీ కృపను చూపించవలసిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా మరి గత బుధవారమున సోదరుడు రామకృష్ణారెడ్డిని మీరు మహిమలకు పిలుచుకున్నారు. మరి భూస్థాపక కార్యక్రమంలో మీరు సహాయం చేసినట్టు ఎంత వందనాలు. కుటుంబానికి ఆదరణ దయచేయమని వేడుకొచ్చున్నాం. అదేవిధంగా ప్రభా, బేతనీయ నుంచి మరి ఆయా ప్రాంతాలకు
సేవ నిమిత్తం వెళ్ళిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోదరుడు జాన్ అప్పు, అదేవిధంగా సోదరుడు బాబు, సోదరి సునీత, సోదరుడు అరుణ్ వారి కుటుంబము.